ఈ రథసప్తమి పర్వదినం రోజు మనం సూర్యభగవానుడి మీద ఒక శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. వారంలో 7 రోజుల పాటు కూడా క్రమం తప్పకుండా సూర్యభగవానుడు ఉదయిస్తాడు. ఏనాడు కూడా నేను నిన్న రోజు అలసిపోయాను, ఇవాళ నేను వెళ్ళను, ఉదయించను అని చెప్పి ఆయన ఏనాడు అనుకోడు. కాబట్టి మనం సూర్యభగవాన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మన ధర్మాన్ని, మన డ్యూటీని మనం చేస్తూనే ఉండాలి అని సూర్యభగవానుడు మనకి సూచిస్తాడు. ఇంతేకాకుండా సూర్యభగవానుడు నక్షత్ర మండలానికి అధిపతి. మన జాతక చక్రంలో కూడా సూర్యభగవానుడిది చాలా ప్రప్రథమైన స్థానము. అంతేకాకుండా మనందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడే. ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి వేదము కూడా చెబుతుంది. కాబట్టి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు, యశస్సు కావాలనుకున్న వాళ్ళు, విజయం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా సూర్యభగవాను ఆరాధించాలి.